ఏపీలో ఇటీవల నిర్వహించిన డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు అవినీతిమయంగా మారాయని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, శాంతి భద్రతల క్షీణతపై ప్రధానమంత్రి, హోంమంత్రి సిబిఐకి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. డిఎస్సి నియామకాల్లో అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, దీనిపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కోసం పనిచేసిన వారికే అవుట్సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. అలాగే అమరావతి నిర్మాణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని వైవి డిమాండ్ చేశారు. అమరావతి క్యాపిటల్ నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఇదంతా ప్రజల సొత్తు. వీళ్ళు అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేసిన దాన్ని అవినీతిమయం ఏ విధంగా జరుగుతుంది అనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈరోజు అమరావతిలో సుమారుగా 50 లక్షల ఎస్ఎఫ్టీతో ప్రధాన సెక్రటరియట్ నిర్మాణం ప్రపోజల్ పెట్టారు. తెలంగాణలో ఈ మధ్య కాలంలోనే సెక్రటరియట్ భవన్ నిర్మాణం చేశారు. సుమారుగా 10 లక్షల చిల్లర ఎస్ఎఫ్టీతో చేశారు. అమరావతిలో 50 లక్షల స్క్వేర్ ఫీట్స్తో క్యాపిటల్ ప్రధాన బిల్డింగ్స్ నిర్మాణానికి టెండర్స్ కొంతమేరకు టెండర్లు కూడా పిలిచారు, కొన్ని ఫైనలైజ్ కూడా చేశారు. స్క్వేర్ ఫీట్ 20,500 రూపాయలకి కన్స్ట్రక్షన్ కాస్ట్. అందులో దీంట్లో ఇంక్లూడింగ్ ఈ మధ్యకాలంలో పిలిచిన గ్లాసు, క్లాడింగు అన్నీ కలిపి స్క్వేర్ ఫీట్కి 20,500 రూపాయలు. ఏ ప్రధాన నగరంలో అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళైనా ల్యాండ్ కాస్ట్ తోటే మాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మహేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ల్యాండ్ కాస్ట్ తోటే ఎంత స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారో ఆయన చెప్తారు. సుమారుగా 5-6 వేలు, మ్యాక్సిమం అంటే 7 వేలు. ఇది ల్యాండ్ కాస్ట్ లేకుండానే స్క్వేర్ ఫీట్ 20,500 రూపాయల ఎస్ఎఫ్టీ కాస్ట్ చేస్తున్నారంటే ఎంత సొమ్ము వీళ్ళు దోచుకుంటున్నారు, ప్రజల సొమ్ము అనేది క్లియర్గా అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం అమరావతి నగరంలో ఎక్కడైతే అమరావతి నగరం నిర్మాణం జరుగుతుందో అక్కడే సిపిడబ్ల్యూ వాళ్ళ ద్వారా కేంద్ర కార్యాలయాల నిర్మాణం కోసం, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణం కోసం